దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకోవటంలో కానీ ఏదో ఆశించి శ్రమని నిందనించుకున్నాడంట మోషే గారు. ఏదో ఆశిస్తున్నాడంట. ఏంటది? కలగబోయే బహుమానం. దేనికి ప్రతిఫలంగా? నిందకి శ్రమకి. ఈ నిందలకి ఈ శ్రమలకి కలగబోయే బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడని దానిపైనే దృష్టించాడంట. అంటే మనసంతా దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు ప్రభా. ఈ తరగతి ద్వారా ప్రభా కొన్ని విషయాలు నేర్చుకోవటానికి మేము సిద్ధపడి ఉండగా మాతో మాట్లాడి బలపరచమని, మీ పరిశుద్ధ ఆత్మ సహాయముతో వినగల చెవులు గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఘనమైన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికే ఎల్లప్పుడూ ఆయనకే కలుగునుగాక, ఆమేన్. కూడి ఉన్న ప్రియులైన మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు, శుభాలు తెలియజేస్తూ చదవబడిన వాక్యంలో భాగాన్ని మనం నేర్చుకోవటానికి ముందుకెళ్దాం. మోషే 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగాలు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. మోషే గారి గురించి మనకి తెలిసింది, నాకు తెలిసి చాలా తక్కువ. ఎంత తెలుసు అని అంటే, చాలామందికి ఆ జమ్మపెట్టులో దాయటం, ఆ తర్వాత పెద్దవాడై ఇజ్రాయేలీని విడిపించటం, కానానికి వారిని నడిపించటం, ఆ అరణ్యములో సముద్రాన్ని, అరణ్యములో మన్నాను, అరణ్యములో నీరును, ఇలా ఎన్నో దేవుని పక్షాన్ని నిలబడి కార్యాలు జరిగించడానికి గొప్ప ప్రవక్తగాను గొప్ప నాయకుడిగాను మనకి మోషే కనబడుతూ ఉంటాడు. కానీ మోషే గారి జీవితంలో సంఘానికి లేదా మనకి దేవుడు చాలా చాలా ఒక మంచి పాఠాన్ని నేర్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనటానికి కొత్త నిబంధనలో 11వ అధ్యాయము, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా విశ్వాసుల గురించి మాట్లాడతాడు. విశ్వాసుల వీరుల జాబితా అంటారు దీన్ని. ఇంకా చెప్పాలంటే పరలోకానికి అర్హత పొందిన వారి లిస్ట్ ఇది, ఈ 11వ అధ్యాయం అంతా కూడా. అందులో మోషే గారి ప్రస్తావన అపోస్తలుడైన పౌలు గారు తీసుకొస్తూ, అతడు పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు అని ఆలోచించుకుని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోలేదంట. ఏం జరుగుంటుంది అసలు మోషే గారి జీవితంలో అని అంటే, కన్న తల్లి ఒకరైతే పెంచమన్న తల్లి వేరు. ఆశ్చర్యం ఏంటంటే, కన్న తల్లి దగ్గరికే దేవుడు పెంచేలాగా పెంచమని చెప్పిన తల్లి ద్వారా పంపించాడు. చూడండి, ఆ కాలంలో ఏం జరిగినటానికి టూకీగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాక అప్పుడు నేను ముందుకెళ్తాను. ఒకసారి నిర్గమాకాండంలోకి వెళ్దానండి. నిర్గమాకాండము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం మొదటి వచనంలో, నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనంలో, లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కన్ని వాడు సుందరుడైనడు చూచి 3 నెలలు వాణిని దాచిను. ఆగండి, 3 నెలలు దాచిందంట. 3 నెలలు దాచిపెట్టడం ఏంటి అంటే, మనకు ముందు అధ్యాయంలో మనకు తెలుసు, ప్రతి మగ బిడ్డని కాన్పుల మీదే కన్న వెంటనే చంపేయమనే ఆజ్ఞ ఫరో రాజు ద్వారా వెల్లడైంది, ప్రకటన. ఆ కాలంలో మోషే గారు మగబిడ్డే, చంపేయమన్న ఆజ్ఞ ఉండగానే మోషే గారిని తల్లి లేదా కుటుంబం ఏం చేసిందంటే 3 నెలలు దాచిపెట్టిందంట, చంపకుండా. ఇంకా వారి వల్ల కాక ఖచ్చితంగా దాచిపెట్టిన తర్వాత ఎవరినైనా దాయచ్చేమో కానీ చిన్నపిల్లల్ని దాయలేం, ఆపలేం. ఎందుకని? ఖచ్చితంగా ఏడుస్తారు. పాపం ఈ తల్లి ఎంత కష్టపడి ఉండి ఆ 3 నెలలు దాచిపెట్టిందో చూడండి. కెవ్వమన్నాడు అనుకోండి, అప్పటి వరకు పిల్లల అరుపులు వినపడవు. ఒకవేళ అరుపు అనిపించిందా ఇంక చచ్చిపోయినట్టే. ఖచ్చితంగా ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు ఏమనుకుంటారు, మగబిడ్డని దాచిపెట్టుపోయింటమ్మా బాబు, ఈ బిడ్డ వాళ్ళ మమ్మల్ని కూడా చంపేస్తాడు రాజు, కాబట్టి ఈ బిడ్డ మగబిడ్డ అని తెలిస్తే మాకు చంపేస్తాడు అనగానే అలా 3 నెలలు దాచి ఏం చేసింది, ఇంకా దాయలేక
ఒక జమ్ము పెట్టెలో 3వ వచనంలో, తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్ను కీలను పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి యొడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వారి అక్క, ఎవరావిడ? వారి అక్క మిరియాము, అహరోను, ఇంకెవరు? మోషే. వీళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ అన్నమాట. అక్క స్త్రీ బ్రతకింది కదా, మరి స్త్రీని బ్రతకనిచ్చి పురుషుల్ని చంపేయమన్నాడు. ఆడబిడ్డలను బ్రతకనిచ్చి మగబిడ్డలను చంపేయమని ఆజ్ఞ ఫరో నుంచి జారీ అయింది. ఇప్పుడు అక్క ఉంది, అక్క ఆ తమ్ముడిని ఎలాగ వెళ్తుందని వెంబడించమని చెప్పింది తల్లి. అలా వెళ్తుండగానే ఆ టైంలోనే స్నానానికి వచ్చింది. ఎవరు? ఫరో కుమార్తె. స్నానానికి రాగానే పెట్టి కొట్టుకొస్తుంటే ఏంటో అని వింతగా చూస్తే, అది తెరిచి చూస్తే ఎవరున్నారు అందులో? ఆ బాబు ఉన్నాడు, మోషే. చూడగానే ఎంత ముద్దు చేస్తున్నాడో. 2వ అధ్యాయం 1వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాశాడు చూడండి. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి. సుందరుడై ఉండుట చూసి అంటే అర్థం ఏంటి? చూడ్డానికి బాగున్నాడు అనుకోండి, ఆ బిడ్డని వదులుకుంటారా? విడిచిపెడతారా? కదా. ప్రాణం ఎలా వస్తుంది చెప్పండి, మనసు ఎలా వస్తుంది చెప్పండి. ఈవిడికి కూడా కన్ను పడ్డది. మోషే గారిని ఆ పెట్టెలో నుంచి అలా తెరవగానే నిగనగలు ఆడిపోతున్నాడు బిడ్డ. చూడగానే ఏ తల్లి బిడ్డో అని అనగానే, ఏ తల్లి కాదమ్మా, ఇబ్రీలు బిడ్డ. మీ నాన్నగారి ఆజ్ఞ ఇచ్చారు, ఏమని? ఈయన చంపేమని. మరి చంపేమని ఆజ్ఞ ఉన్నదని అంటే, నేను చెప్తున్నాను ఇది పెరగాలని అని. ఆ పక్కన అక్కొచ్చింది. అక్కొచ్చి అన్నది, అమ్మా ఈ బిడ్డని పాలిచ్చి పెంచడానికి ఇబ్రీ స్త్రీలో ఒక ఆమెను పిలిచిరామంటావంటే ఆలమ్మే. ఆశ్చర్యం ఏంటంటే చూడండి, అప్పుడు ఆమె అంటది 7వ వచనంలో, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకుని వస్తున్నా అని. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి, అండర్లైన్ చేసుకోండి, నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. నా కొరకు వానికి పాలిచ్చి పెంచుమని తల్లికి అప్పగించింది. చూడండి, బిడ్డ అయితే చావలేదు, బిడ్డనైతే చంపలేదు. అదే బిడ్డని దేవుడు మరలా ఎవరి చెంతకు చేర్చాడు? తల్లి చెంతకి. ఎవరి కోసం పెంచమని? ఫరో కుమార్తె. పెరుగుతుందేమో ఫరో ఇంటి మనిషిగా, ఉంటుందేమో సొంత ఇంట్లో. అలా పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ బిడ్డ అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురం అంటే ఫరో యొక్క కుటుంబంలో వారసులు లెక్క. ఇంకా చెప్పాలంటే దత్తత తీసుకుంటారు చూడండి, దత్తపుత్రులు అంటారు కదా. అంటే దత్తపుత్రులు అంటే అర్థం ఏంటి? వారసులు లెక్కే. ఫరోని ఆ బిడ్డని ఎలా చూసి, ఫరో తల్లి కుమార్తె ఎలా చూసిందంటే, మోషేని నా కొడుకు అని పెంచమంది. నా కొడుకు అని పెంచమంది. అలాగే ఆలన పాలన చూసుకోవడానికి ఆయా కింద తల్లినే పెట్టింది. ఆశ్చర్యం ఏంటంటే, బిడ్డ ఎదుగుదలకి కావాల్సినవన్నీ రాజుకోట్ల నుంచి వస్తున్నాయి. బిడ్డను మాత్రం పెంచే బాధ్యత తల్లి తీసుకుంది. తల్లి పెంచింది పెంచింది పెంచింది, పెరిగాడు బిడ్డ. పెరిగిన తర్వాత ఈ బిడ్డ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఏ తల్లి పెంచమందో ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫరో మోషే గారు ఏం చేశాడంటే, ఆ ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. ఒకసారి ఆ సందర్భం కూడా చూద్దాం. అపోస్తులుల కార్యాలు స్టెఫన్ గారు ప్రసంగంలో ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావన చేస్తాడు. మన మోషే గారి గురించి స్టెఫన్ గారు 7వ అధ్యాయము, జాగ్రత్తగా వినండి. 7వ అధ్యాయం అపోస్తులుల కార్యములు 21 నుంచి చూద్దాం త్వరగా. 21 నుంచి. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకొని, తన కుమారునిగా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 11వ అధ్యాయం ఏమంటున్నాడు? 24లో, ఫరో యొక్క కుమారుడిని అని అనిపించుకోలేదు. ఇది పాయింట్ అవుట్. మీరు ఇది లైన్ చేసుకోండి. మీరు ఫరో యొక్క కుమారుడిని అని అనిపించుకోలేదంట. క్రీస్తు కొరకు నింద, శ్రమ అని ఎంచుకున్నాడంట. అంటే ఈ తల్లి ఎంత మమకారంగా ఈ మోషే గారిని పెంచుకోవాలి. మీకు అర్థమైందా? ఐగుప్తుడే కానీ నా కన్న కొడుకు కన్నా నా సొంత కొడుకులా, నా కన్న కొడుకులా అని అతన్ని పెంచుకుందంట. అందుకనే రాయబడిన మాటల్లో ఏముందంటే, చదవండి. తర్వాత అతను బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా తన కొడుకుగా పెంచుకొనెను. మోషే
ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి ఇప్పుడు హెబ్రీ వాడు ఐగుప్తీల సకల విద్యలు ఎలాగ అభ్యసించగలడు? అభ్యసించలేరు. ఎందుకంటే హెబ్రీలకి ఐగుప్తీలకి అస్సలు పడదు. మీకు తెలుసా, హెబ్రీల పేరు ఐగుప్తీలు పలకటానికి కూడా అసహ్యపడతారు. మరొకటి, ఐగుప్తీలతో హెబ్రీలు కూర్చుని భోజనం చేయట ఆ ఐగుప్తీలకి అసహ్యం. ఇది ఎక్కడ మనకు కనబడుతుందో తెలిసి ఎవరి జీవితంలో కనబడుతుంది అంటే యోసేపు గారి జీవితంలో కనబడుతుంది. ఎందుకు యోసేపు గారి జీవితంలో కనబడుతుంది అని అంటే, యోసేపు గారు ఐగుప్తికి వెళ్ళిపోయిన తర్వాత రాజు పైగా ఉంటాడు, కానీ రాజు తర్వాత ఈయనే. అప్పుడు ఆ యోసేపుకి హెబ్రీ పదములో పేరు ఏంటంటే యోసేపు. మరి ఆ యోసేపుకి వీళ్ళు ఐగుప్తి భాషలో పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఆదికాండం. వెళ్దారండి, ఆదికాండము 45వ అధ్యాయము, క్షమించండి 41 చూడండి. 41వ అధ్యాయము 45వ వచనమా? చదవండి. వెరీ గుడ్. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్ఫనేహు అని పేరు పెట్టి, ఏం పేరంట? జఫ్నత్ఫ. మీకు ఆశ్చర్యం ఏంటంటే తిరగది పేరు జఫ్నత్ఫనేహు. నెహు కాదు, జఫ్నత్ఫనేహు. యోసేపు పేరు ఏంటి ఐగుప్తిలో? వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళకి ఐగుప్తీయులకి హెబ్రీలు అంటే పడదు. హెబ్రీలు ఎలా చూస్తారంటే, వాళ్ళు గొర్రెలు కాపలుగా చూసేవారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఈయన వెళ్ళిన తర్వాత పొజిషన్ మారిపోయింది. ఎవరు? యోసేపు గారు. ఆ తర్వాత ఏమైంది? నిర్గమకాండం 1వ అధ్యాయంకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రబలిపోయారు, ఎక్కువైపోయి ఐగుప్తుల కంటే హెబ్రీలు ఎక్కువ జనాభా అవటం వలన వారికి ఈర్ష్య వచ్చేసింది, అసూయ వచ్చేసింది. వాళ్ళని ఎలాగైనా కాళ్ళ కింద పెట్టుకోవాలని వాళ్ళ చేత కఠినమైన పని చేయించారు. అలా చేస్తున్నప్పుడు పుట్టినవాడే, అలా అదుపు చేయాలని వాళ్ళని చంపించేసిన వాడు ఫరో అయితే అప్పుడు పుట్టినవాడే మోషే. అలా మోషే ఐగుప్తీల యొక్క సకల విద్యలు అంటే అర్థం ఏంటి? యుద్ధ నైపుణ్యం. రాజుగారు కుమారుడు కదా, మరి రాజుగారి కుమారుడు అంటే ఎలా ఉంటా చెప్పండి? దానికి తగ్గట్టుగానే పెంచుతారు బిడ్డని, అవునా? సకల విద్యలు. మరలా అపోస్తుల కార్యాలకు వెళ్ళిపోతాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, త్వరగా వెళ్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. వేటి యందు ప్రవీణుడు అంట? విద్యలో సకల విద్యలు, మాటలు, కార్యములు, టోటల్గా రాజకుమారుడికి కావలసినదంతా కూడా నేర్పించేశారు. ఎవరికి చెప్పండి? మోషే గారికి. అన్ని నేర్చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ తల్లి ఫరో యొక్క కుమార్తె మోషే గారిని తన కన్న కొడుకులా పెంచుకుని తర్వాత చెప్పాలంటే తన తండ్రి తర్వాత లేదా తన వారసత్వంలో ఆ ఐగుప్తీలకి రాజు ఎవరంటే మోషే. అంతలా పెంచుకుందన్నమాట. నెక్స్ట్ కింగ్ ఎవరు? నెక్స్ట్ ఫరో ఎవరంటే మోషేనే. అంత స్థానం ఆ తల్లి మోషేకి కల్పించింది. కానీ విషయం ఏంటంటే, ఎంత పెంచుకున్న కొడుకు పెంచుకున్నవాడే, కన్న కొడుకే కదా. పెంచుకున్న కొడుకు నా కొడుకు అవుతాడని అనుకుంది ఆ తల్లి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఆ పెరిగిన కొడుకు పెంచిన తల్లిని ఇలాగని పిలవలేదంట. ఏమని? అమ్మా అని పిలవలేదంట. ఒకటే ఒక మాట అన్నదంట. ఏమని? ఒరేయ్, నువ్వు ఒక్కసారి నన్ను తల్లిగా స్వీకరించరా, నువ్వు నన్ను అమ్మని స్వీకరించు. అలా అమ్మని పిలిస్తే చాలురా, ఈ దేశమంతా నీ కాళ్ళ కింద ఉంటుందిరా. ఇటు హెబ్రీలు ఇటు ఐగుప్తీలు అందరూ నీ కాళ్ళ కిందే ఉంటారు. అలా నన్ను పిలిస్తే ఈ ఐగుప్తు దేశం మీద సకల భోగాలు అనుభవించే స్థితిని నీకు ఇస్తా అని చెప్పింది తల్లి. ఆఫర్ బాగుంది కదా. హెబ్రీ పత్రిక వెళ్దాం. మరలా ఈ ఆఫర్ ఎలా ఉందో మరలా చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. ఆగండి. ఐగుప్తు ధనము ఎలా ఉంటుంది? ఐగుప్తు ధనం ఎంత ఉంటుంది? ఐగుప్తు ధనం ఎలా ఉంటుంది అసలు చెప్పండి, ఊహించుకోవడానికి.
దాన్ని ఆశించే కదా, ఐగుప్తు ధనాన్ని ఆశించే ఎవరు వెళ్ళారు, ఎవరు తెచ్చుకున్నారు కూడా ఐగుప్తు ధనాన్ని ఆశించి. అబ్రహాం అలాగే వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి అబ్రహాంతో లోతు కూడా వెళ్ళారు. వాళ్ళిద్దరూ పట్టుకొచ్చిన ఐగుప్తు నుంచి ఆస్తి అంతా ఇంత కాదు, ఆ ఆస్తి నుంచి కూడా వచ్చేసింది వాళ్ళిద్దరికి. మరొక విషయం ఏంటంటే, ఐగుప్తు దేశంలో కొంతకాలం ఉన్నాడేమో ఎవరు, లోతు గారు. వచ్చేసిన తర్వాత గొడవ జరుగుతుంటే, ఎవరికి ఒంటిలకి దాసులకి పని వాళ్ళకి గొడవ జరుగుతుంటే, అప్పుడు పలుకుతున్న మాట ఏంటి తెలుసా లోతు గారు అబ్రహాం గారితో? అంటే ఐగుప్తుకు ఉన్న స్థితి చెప్తున్నాను మీకు. ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 19వ ఆది కాండము 13వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం. ఇక్కడ అబ్రహాం గారు అంటారు, నీకు ఏం కావాలో కోరుకో అని అనగానే, ఇటుపక్క వెళ్తే నేను అటుపక్క వెళ్తా, అటుపక్క వెళ్తే నేను ఇటుపక్క వెళ్తా, ఏ ప్రాంతం కోరుకుంటే ఆ ప్రాంతానికి నేను రాను, ఎగ్నెస్ట్ ప్రాంతానికి నేను వెళ్తాను, కోరుకో లోతు అని అడగగానే, లోతు కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు షోయేరు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసేను. అట్లు వారు ఒకరికొకరు ఎగిరైపోయి. ఎలా కనబడిందంట? ఎలా కనబడింది? యెహోవా తోట వలెను అంటే ఐగుప్తు దేశాన్ని ఊహించుకుంటే, ఐగుప్తు దేశాన్ని చూసి వచ్చినాడు, అక్కడ నివసించినాడు, మరి అక్కడికి వెళ్ళలేడు అనమాట. అంత సుందరంగా ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలనంటే, ప్రపంచ నాగరికతలో ప్రపంచ దేశానికి అన్ని నేర్పించిన దేశం ఏదంటే ఐగుప్తు నాగరికత. అరప్ప నాగరికత తెలుసుగా, చదువుకున్న హిస్టరీలో ఉంటాయి. ఐగుప్తు నాగరికత, ఇంకేముంటాయి, సింధు నాగరికత, ఇవన్నీ ఉంటాయి చూసారా. వీటికి మించిన నాగరికత ఫస్ట్ ఐగుప్తు నాగరికత. వాళ్ళు మొత్తం ఫ్యాషన్ డిజైన్ సంబంధించిన కానించి, వస్తువులు కానించి, పిరమిడ్స్ కానించి మొత్తం టోటల్గా ఇప్పుడైతే డెవలప్ అయ్యారు. కానీ వాళ్ళు ఒక 3-4 వేల సంవత్సరాల క్రితమే డెవలప్ అయిపోయారు. వాళ్ళు అప్పుడే డెవలప్ అయిపోయారు. ఆస్తులు కానీ, సంపదల్లో కానీ, అన్ని విధాల వాళ్ళకి బ్రతకడానికి అనుకూలమైన ప్రాంతాలు ఎన్నుకోండి. అందుకని మీకు ప్రపంచంలోకి వెళ్ళా ఆఫ్రికాలో ఒక నది ఉంది, పేరున్న నది. ఏంటన్నది? పేరున్న నది. దాన్ని ఏమంటారంటే నైలు నది అంటారు. అది ఐగుప్తు దేశం నుంచి పారి, అది ఐగుప్తు దేశం నుంచి సౌత్ ఆఫ్రికా కింద వరకు అలా చీలుగా వెళ్ళిపోద్ది. మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు. ఆ నదిని బట్టే ఆ నది వారానే సిటీ ఉంది. ఆ నది వారానే నాకు తెలిసింది. ఆ నదిలోనే అబ్బాయి ఎవరో మోషేని పడేసి ఉండాలి తల్లి. అంటే ఎప్పుడైతే నది పక్కన నివాసాలు ఉంటాయో, ఆ నివాసాలంతా కూడా ఆ సిటీస్ బాగుంటాయి. హైదరాబాద్ ఉందండి, అక్కడికి వెళ్ళి బ్రతికిదామన్నా కష్టమే. మన ఈ మధ్యకాలంలో నీటి ఎద్దడి వచ్చింది కదా, నీరు దొరకలేదు, తాగడానికి కూడా లేక. ఆశ్చర్యం ఏంటంటే, నీరు దొరక్క బీరులు స్టాక్ అయిపోయినాయి అంట బెంగళూరులో. ఆ దెబ్బ హైదరాబాద్లో కూడా కొట్టిందంట. నీరు లేకంటే ఏంటి, నీరు లేకపోతే బీర్లు చేస్తారేంటి మరి? చూడండి మరి ఎంత దౌర్భాగ్యమో. హోటల్లో సాంబార్ కాయటం కూడా నీళ్ళే ఉంటుంది, విచిత్రం. మరి ఇక్కడ సాంబార్ కాయటం కానీ సాంబార్ అక్కర్లేదు, కాళ్ళలో నీళ్ళు ఇలా తోడుకొచ్చి అలా వేసేసి కాస్త మరగబెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆ పప్పు కొద్దిగా వేసారు అనుకోండి, రొంగు వేయకుండానే సాంబార్ అయిపోద్ది ఇక్కడ. ఆ నీళ్ళు అలా ఉంటాయి చూడండి, కాళ్ళలో నీళ్ళు మరగబెట్టిన కాఫీలా ఉంటాయి నీళ్ళు, అలా కాలువలు అంటే గోదావరి అంటే వెళ్తూ ఉంటాయి. కనీసం ఆ నీళ్ళు కూడా లేవు అక్కడ. అయితే హైదరాబాద్లో నివసించడం చాలా కష్టం. మరి రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ అంటే నదీ ప్రవాహ ప్రాంతాలు అంటారు వీటిని. గోదావరి పక్కనే ఉంది. అలాగే విజయవాడ కృష్ణా నది పక్కనే ఉంటుంది. నది పక్క ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. అలాగే ఈ సిటీ దాని ఏమంటే రామశేషు అనే సిటీ అనమాట. అది నది పక్క ప్రాంతం. ఇది చాలా డెవలప్ అయింది, చాలా బాగుంది చూడడానికి. అంత హంగులు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలని అంటే రాజుగారి ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పండి, సకల భోగమే. అవునా? అందుకు మన రావులపల్లిలో బాగా బ్రతికే ఒక ఆయన చెప్పండి, అమ్మయ్య, ఆ ఇంట్లో కొడుగ్గా పుట్టింటే ఎలా ఉంటుంది మనకి? అలా కోరుకోని వాడు ఎవడు? అర్థమైందా? ఒకవేళ ఆయనే వచ్చి మనల్ని అబ్బాయి ఇక మీద నేను రేపు మాపు వెళ్ళిపోతాను ఆయన, ఇంత ఆస్తి మీద నాకు మమకారం లేదు, దీన్ని అనుభవించడానికి నువ్వే నాకు కనిపించావురా, రా నిన్ను స్వీకరిస్తా, నిన్ను కుమారునిగా నా వారసుడిగా చేసుకుంటాను, ఆ దస్తావేజులన్నీ మార్చేసుకుంటా, రా నీ పేరు రాసేస్తాను అనుకోండి. వెంటనే ఇంకేం చేస్తారు, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి, వాట్సాప్లో రీల్స్ వేసి కదా, ఇక మీద నన్ను ఎవడైనా సరే మామూలు ఎక్కుతున్నారా, ఊరుకునేది లేదురా నాయన, నా పేరేంటి తెలుసా అని వెంటనే ఆయన్ని మెన్షన్ చేసేసి, అబ్బో ఎంత సంబరపడిపోతాం కదా. మనం అది కోరుకుంటాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే, సకల భోగములను, ఉన్నత స్థితిని, ఐగుప్తు ధనాన్ని ఆ తల్లి ఇస్తానంటే మోషే దాన్ని సున్నితంగా తిరస్కరించాడంట.
మరొక విషయం చెప్పనా, 40 సంవత్సరాలు అంతఃపురంలో ఉన్నాడు మోషే. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పెరిగాడు అంతఃపురంలో. 40 సంవత్సరాలు అంటే అంటే ఎంత అనుభవాన్ని చూసి ఉండాలి, ఎంత హంగులు చూసి ఉండాలి, ఎంత లగ్జరీ లైఫ్ జీవించి ఉండాలి మన మోషే గారు. ఆ 40 సంవత్సరంలో అతనికి వచ్చిన ఒక బుద్ధి ఏంటంటే, నా ప్రజలని నేను చూడాలి అనుకున్నాడు. నా పిల్లలను నేను, అంటే నా ప్రజలంటే నా స్వజాతీయులు అనగా నా హెబ్రీలు, నా ఇజ్రాయేలీని నేను చూడాలి అని, ఇజ్రాయేలీని రక్షించటాకే దేవుడు నన్ను కారణ జన్ముడిగా పుట్టించాడనే ఆలోచన పుట్టగానే, ఆలోచన పుట్టడమే తరువాయి వెళ్ళాడు. ఎవరిని చూడడానికి? హెబ్రీలతో మాట్లాడడానికి. ఆశ్చర్యం ఏంటంటే, హెబ్రీలతో మాట్లాడడానికి ఐగుప్తుని డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. అంతవరకునేమో 40 సంవత్సరాలేమో మోషేని ఎలా చూస్తున్నారు వీళ్ళు హెబ్రీలు, ఇజ్రాయిలీలు. అయ్య బాబా, వీడు మనవడైనా అంతపురంలో పెరిగిన రీడు, రాజుగారు తర్వాత రాజుగారు, వీడు ఖచ్చితంగా వీడు ఫరో వ్యక్తే కాబట్టి వీడు మన మనిషి కాదని చూశారు. ఆ డ్రెస్ కోడ్ కూడా అలాగే ఉంటుంది. సకల విద్యలో ఉన్న అన్నీ తెలుసు. రాజు తర్వాత రాజు అయ్యే అర్హతలు కూడా సంపాదించేశాడు మోషే. కానీ ఆశ్చర్యం ఏంటంటే, తన ప్రజల దగ్గరికి వెళ్ళగానే ఆ ప్రజల పక్షాన తన మనిషి అనుకునే ఐగుప్తిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం జరిగిందంటే, అనుకున్నాడంట మోషే గారు, ఏమని మోషే గారు అనుకున్నారంట, ఇజ్రాయిల్ పక్షాన ఐగుప్తిని కొట్టి చంపితే ఖచ్చితంగా మా పక్షాన పోరాడడానికి దేవుడు ఈ మోషేని పంపించాడు అని అనుకుంటారని చేశాడంట పని, లేకపోతే పని చేయడంట. చూపిస్తారండి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22 నుంచి కంటిన్యూ చేద్దాం. త్వరగా చూడండి, 22 నుంచి కంటిన్యూ చేద్దాం. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట మోషే చూచి వానిని రక్షింప బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన ఇజ్రాయేలీలకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహిస్తురేమో అని అతడు తలంచను గాని వారి గ్రహింపరైరి. అంటే అర్థం ఏంటి? అరే, ఇతను ఫరో వ్యక్తి అనుకున్నాం, కానీ ఫరో వ్యక్తినే చంపేసాడంటే మన గురించి ఫరో వ్యక్తి కాదు, ఇతను మన వ్యక్తి కాబట్టి మనం రక్షించడానికి దేవుడే ఆ ఫరో ఇంట్లో పెంచాడు అని అనుకున్నాడంట పాపం. ఎవరు? మోషే గారు. అలా అనుకోలేదంట. తర్వాత ఏం జరిగింది చూడండి, 26వ వచనం. మరునాడు ఇద్దరు, ఎవరింతకి వీళ్ళు హెబ్రీలే, ఇజ్రాయేలీల్లో ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి, అయ్యలారా, మీరు ఇద్దరు బ్రదర్స్ కదా, మీరిద్దరూ ఒక జాతి వాళ్ళే కదా, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూశాను. చూడండి, ఐగుప్తీడికి హెబ్రీడికి గొడవ వస్తే చంపేశాడు, హెబ్రీలకి గొడవ వస్తే సమాధాన పరుస్తుండడు. అది ఆశ్చర్యం. ఎక్కడ కొట్టేసుకోదు అక్కడనే సమాధానపరచ చూశాను. 27వ వచనం. ఆయనను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన ఎవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావని అతన్ని త్రోసి వేసేను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కన్నాడంట. ఆ మాట విని పారిపోయాడంట. ఆశ్చర్యం. ఒక విషయం చెప్తాను మీకు, మోషే గారు పారిపోవడానికి రాజుగారు చంపేస్తాడని భయపడి కాదంట. మనం కూడా చాలాసార్లు అలా అనుకున్నాం. ఎందుకంటే రాజుగారు చంపేస్తాడంటానికి కాదు, వాళ్ళు అంగీకరించట్లేదని తెలుసుకుంటారేమని అనుకున్నాడు, కానీ తెలుసుకోలేదు. తెలుసుకోకపోయినా ఏదో ఒకరోజు తెలుసుకుంటారనే ఆశతోటి వాళ్ళకి దూరంగా ఉండాలని నిలిపాడంట. హెబ్రీ పత్రిక వెళ్దాం రండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి కంటిన్యూ చేద్దాం. మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమారుని అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టించెను. విశ్వాసముని బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయెను. రాజాగ్రహమునకు అంటే రాజు కోపానికి భయపడలేదు, కానీ స్థిరబుద్ధి కలిగి
అదృశ్యమైన వాడిని అంటే ఎవరిని? దేవుణ్ణి చూస్తూ దేవుడే నడిపించుకుంటాడని దూరంగా వెళ్ళిపోయాడు. మిజ్జానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ జరిగిన ఒక పాయింట్ చెప్తాను మీకు. ఏంటంటే మోషే గారికి టాస్క్లు ఉన్నాయి. ఏంటా టాస్క్ అంటే, వెళ్ళి ఫరో కుమార్తె దగ్గర రాజీ పడిపోయాడు అనుకోండి, మనోడే కదిలేరా అని తల్లి ఒప్పించేద్ది. మీకు అర్థమైంది చెప్పింది? తల్లి ఒప్పించేస్తుంది. ఒప్పించే ఉండాలి నాకు తెలిసి. ఇక రాయబడిన మాట ఏంటంటే, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునేటకు ఒప్పుకోలేదంటే అర్థం ఏంటండి? ఖచ్చితంగా ప్రయత్నం జరిగింది. జరిగే ప్రయత్నంలో నీవు నా కొడుకు అని నువ్వు ఒప్పుకుంటే, నువ్వు అంగీకరిస్తే, ఈ ఐగుప్తు ధనం మీద నిన్ను రాజును చేస్తా, ఈ సకల భోగాలన్నీ నీవు అనుభవిస్తావు, నా కొడుకుగా నేను స్వీకరిస్తే, నా కొడుకుగా నువ్వంటే ఏం లేదు, ఒక్కసారి ఈ ప్రజలందరి ఎదురుగుండా నువ్వు నన్ను స్వీకరిస్తున్నాను అనే ఒక మాట చెప్పు, ప్రమాణం చెయ్యి. ఆ ప్రమాణాలే ఆ రోజు నమ్మకాలు. అందరు ఎదురుగుండా ప్రమాణం చేయి, నేనే నీ కొడుకునని, నేనే నీ తల్లినని. అలా ప్రమాణం చేసిన వెంటనే నువ్వే రాజు, ఇంకా నిన్ను పట్టాభిషేకం చేసి దీని మీద కూర్చోబెడతా, నువ్వు ఒప్పుకుంటావని అనగానే మోషే గారు ఒప్పుకోలేదంట. అంటే చర్చ జరిగిందా? జరిగింది కాబట్టి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? అన్ని భోగాలు చూసి. ఎందుకంటే ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఐగుప్తు ధనము గొప్ప భాగ్యమా? క్రీస్తు విషయములో నింద గొప్ప భాగ్యమా? నిందలు అనుభవించడం భాగ్యమా? శ్రమలు అనుభవించడం గొప్ప? మనకి సుఖం అనుభవించడం గొప్ప? అంబానీ కొడుకుగా అని అనుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా. ఇంకా చెప్పాలంటే అంబానీ కొడుకు వద్దండి, అంబానీ గారి యొక్క అల్లుడు గారిని అని అన్నావు అనుకోండి, అది చాలు. ఇంకా ఇక్కడ కాలరగేస్తాం ఈ ఊర్లో. నేను ఎవరో తెలుసా? జియో నెట్వర్క్ ఉంది చూడండి, వాళ్ళ అల్లుడు గారు వర్షం ఏమన్నారు అనుకోండి, ఇంకా చూసుకోండి కదా, మనల్ని ఎవరు పట్టుకోలేరు. నేను ఎవరో తెలుసా? డిప్యూటీ సీఎం తాలూకా ఏమనుకుంటున్నారా అన్నాడు, అంతే. మన అలాగే ఎగ్జామ్ రాస్తుంటే ఆ ఎగ్జామ్ హాల్లో ఇలాగే కూర్చుని ఉంటేనే టీచర్ వచ్చాడు. యూనివర్సిటీ లెటర్స్ ఉంటారు కదా, చూసేవాళ్ళు ఉంటారు కదా. ఒక ఆయన వచ్చి చూస్తుంటే, సార్ చూడండి డిప్యూటీ సీఎం తాలూకా అంట అన్నాడు. అంటే ఏంటంట? అది గొప్ప. అందుకే నీ మధ్యకాలంలో చూసారా, వెనకాల రాసేసుకుంటున్నారు పలానా ఎమ్మెల్యే తాలూకా. ఆశ్చర్యం ఏంటంటే ఓడిపోయిన తాలూకా కూడా అన్నారు, అది విచిత్రం. నగ్నుల తాలూకా, ఆ తాలూకా, ఈ తాలూకా అంటే గొప్ప. ఇప్పుడు గొప్పవాడికి సంబంధిని అని అనగానే పొంగిపోతాం కదా. అప్పుడప్పుడు మనం కూడా చెప్పుకుంటాం, నేను ఎవరో తెలుసండి, పలానా వాళ్ళు కొడుకుని అన్నారు అనుకోండి, నువ్వరా అంటాడు, అవును నేనే అంటాడు. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి దగ్గర గంటే వెళ్ళి క్లోజ్గా మాట్లాడతాను నేను అన్నారు అనుకోండి, అది గొప్ప. ఇప్పుడే ఫోన్ చేసాను అనుకోండి ఎమ్మెల్యే గారు, నా ఫోన్ అలా తీస్తాడు ఏమనుకుంటున్నావు అన్నారు అనుకోండి, అది గొప్ప. ఉన్నతమైన అధికారులు కానీ, ఉన్నత స్థాయిలో ఉన్నవారు కానీ మనల్ని పలకరించినా, వాళ్ళకి మనం తెలుసున్నా, మనల్ని వాళ్ళు చూసినా, పట్టించుకున్నా ఎంత ఘనతో అనుకుంటాం మనం కదా. కానీ ఆశ్చర్యం ఏంటి చెప్పండి మీకు, మోషే గారికి అది భాగ్యం అనుకోలేదంట, అది గొప్పది అనుకోలేదంట మోషే గారు. మరి మోషే గారు ఏ విషయంలో గొప్పది అనుకున్నాడనంటే, క్రీస్తు కొరకైన నిందలు అనుభవించటానికి సిద్ధపడ్డాడు, కానీ సుఖభోగాల్ని అనుభవించడానికి సిద్ధపడలేదంట. మనం ఆ చాయిస్ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? సుఖాన్ని కోరుకుంటామా, నిందలు కోరుకుంటామా, శ్రమను కోరుకుంటామా? చెప్పండి. ఖచ్చితంగా మనం అదే కోరుకుంటాం. దేవుడు నిజంగా వరం ఇచ్చాడు అనుకోండి, ఏ వరం? అరే నాయన, నువ్వు పేదోడుగా కావాలనుకున్నావా, ఉన్నవాడుగా కావాలనుకున్నావు, రెండింటిలో ఏదో కోరుకోవాలంటే ఏం కోరుకున్నా చెప్పండి? ఎవడైనా సరే ఏం కోరుకున్నా చెప్పండి? పేదరికాన్ని ఎవరో కోరుకుంటారా? ఖచ్చితంగా ప్రభా నన్ను అదైతే ప్రభా అని నీకు తెలుసు కదా ప్రభా, అది ఎలా ఉంటుందో, నాకు అది వద్దు, ఇది చాలు ప్రభా అని మళ్ళీ ఆయన అడ్జస్ట్ చేస్తాం. ఆయన తెకమకలు అయిపోయి, సర్లేరు నాకు అర్థమైంది లేదు తీసుకుంటాడు, అలా చేస్తాం మనం ఆయన్ని. మోషే గారు అలా కన్ఫ్యూజ్ చేయలేదు, క్లారిటీగా ఉన్నాడు మోషే గారు. ఎందుకంటే మోషే గారికి అన్నీ తెలుసు. ఎలా తెలిసింది మోషే గారికి అని అంటే, పాలిచ్చి పెంచుతున్న తల్లి నిజాన్ని చెప్పి పెంచింది. పెంచమన్న తల్లికి తెలియదు ఈ విషయం, పెంచుతున్న తల్లికి తెలుసు. అరే నాయన, నీ జీవిత చరిత్ర ఏంటో తెలుసా? 3 నెలలు దాచండ్రా, ఎదుగుతుండగానే అసలు నీకు ఈ స్థితి ఏంటో తెలుసా, నీకు ఈ పరిస్థితులు ఏంటో తెలుసా, ఎందుకు వచ్చింది తెలుసా అని అన్నీ చెప్పింది క్లారిటీగాని. అసలు నువ్వు నా కొడుకుగా పెరగట్లేదు రో, నీకు వస్తున్న ఇవన్నీ ఫుడ్ ఉంది కదా, ఇదంతా ఎవరు పంపిస్తున్నారు?
డైరెక్ట్ రాజుగారి ఇంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఆమె పెంచమంది, కానీ కన్నది నేనే. మీకు అర్థమని చెప్పింది. అవన్నీ చెప్పినప్పటికీ స్ట్రైక్ అయిపోయింది ఎవరికి? మోషే గారికి స్ట్రైక్ అయిపోయి పెరుగుతున్నాడు కానీ, విద్యలు నేర్చుకుంటున్నాడు కానీ, బుద్ధి అంతా మనసంతా వాళ్ళ మీద ఉంది. వాళ్ళ మీద ఉన్నప్పుడు నాయన నువ్వు ఎవరో తెలుసా? నువ్వు ఒక కారణ జన్ముడవు. అందరిలా నీ జన్మ జరగలేదు. అందరూ చనిపోతుంటే నువ్వు ఒక్కడవే బ్రతికి బట్టకట్టావు. నువ్వు ఒక్కడవే ఎందుకు బ్రతికావో తెలుసా? నిన్ను బ్రతికించింది దేవుడు, ఫరో కుమార్తె దగ్గరికి పంపించింది దేవుడు, నా దగ్గరికి పంపించి నా కుమారుడుగా పెంచమని చెప్పింది దేవుడు. నీవెవరు అంటే ఇజ్రాయేలీలు నలిగిపోతున్నారే వాళ్ళని విడిపించడానికి పుట్టిన కారణ జన్ముడు అయ్యా అని చెప్పగానే అప్పుడు బుద్ధి పుట్టిందంట. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే 40 సంవత్సరాలు తన కుమారుడిగా పెరిగాడండి. 40 సంవత్సరాలు పెరిగాడు. పెరిగిన తర్వాత ఏ తల్లి అయినా వదులుకుంటుందా? అందొచ్చిన కొడుకుని, ఆశలు పెట్టుకున్న కొడుకుని చెప్పండి, వదులుకుంటారా? ఎంతలా బాధపడిపోవాలా తల్లి కదా? అరే ఎంతలా నేర్పించింది విద్యలు, ఎంతలా నేర్పించింది పాఠాలు. ఒక సకల విద్యల్లో నెక్స్ట్ మాటల యందు నేర్పర్యందును, అవునా, ఒక ప్రవీణుడిగా చేసేసింది. అంటే ఒక గొప్ప విద్వాంసుడు లేదా గొప్ప యుద్ధకారి, గొప్ప మాటకారి, అన్ని విధాలుగా తీర్చిదిద్దేసింది ఎవరిని? మోషే గారిని. అంతలా రెడీ అయిపోయాడు. రేపో మాపో పట్టాభిషేకం చేసేస్తాం, కొడుగ్గా స్వీకరిస్తాను అనుకున్న సమయంలోనే మన మోషే గారు ఏం చేశారంటే ప్లేటు పెరాయించాడు. వాళ్ళిద్దరికి జరిగిన సంభాషణ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు నా కొడుకు అయితే ఇవన్నీ ఉంటాయి, లేదంటే మాత్రం ఉండవు, ఏదో తేల్చుకో అని చెప్పగానే అంత భోగాన్ని అంతటిని చూసిన మోషే మనసంతా అది లేదు, కానీ మనసంతా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, దేవుడు. దేవుని కోసం శ్రమైన అనుభవించడానికి ఇష్టపడ్డాడంట, కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట. అక్కడ ఒక మాట రాయబడింది. అక్కడ ఏమంటాడంటే, అక్కడ మోషే గారు ఒక మాట అన్నాడంట వాళ్ళతోటి 26వ వచనంలో, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే. అల్పకాలం పాపభోగం. పాపభోగం అంటే ఏంటి? అల్పకాలం అంటే ఎంతకాలం ఉండని చెప్పండి అనుభవించడానికి? ఎంతకాలం తింటాం? ఎంతకాలం తినగలం చెప్పండి? ఎంతకాలం తినగలం? మీకు విషయం తెలుసా? కలకాలం కాకిలా బ్రతికే కన్నా, అంతేనా, బ్రతికినంతకాలం అంశలా బ్రతికటమే మెన్న అనే ఒక సూత్రం ఉంటుంది కదా. ఎలా బ్రతికిన అంశలా బ్రతికేయండిరా, కాకిలాగా ఎందుకు ఎక్కువ కాలం బ్రతకడం? పరిగెత్తి చెప్పండి పాలు తాగే కన్నా, అంతేనా? కాదు పరిగెత్తి పాలే నీళ్ళ, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడమే మేలు అంటారు. అంటే సుఖాన్ని కోరుకుంటాం మనం, ఎక్కువ సుఖపడాలనే కోరుకుంటాం, ఇష్టపడతాం మనం కదా. శ్రమ పడడం, కష్టపడటం, నిందలు భరించడం, అవమానాలను ఎదుర్కోవటం, చాలా మనిషి ఎదుర్కోవడం, వాటిని ఇష్టపడడం. కానీ మోషే గారు దానికి ఎగనెస్ట్గా ఉన్నాడు. ఎందుకంటే అదంతా చూసిన తర్వాత మోషే గారికి ఒకటి అర్థమైందంట, భూమి మీద బ్రతికేది ఎంతకాలం, ఆ బ్రతికే కాలం అంతా ఏం తినగలం, దీన్ని ఎలా అనుభవించగలం? కానీ లోకమంతా ఏమనుకుంటుంది అంటే బ్రతికినంతకాలం అనుభవించి చచ్చిపోవాలరా అంటాడు. అందుకని చూడండి, చాలామంది ఏమంటారంటే చచ్చిపోయే లోపు ఒక్క పెట్ట ఉందరా, ఆ పెట్టని తిని చచ్చిపోతానరా, ఆ తినేదాకా చచ్చిపోతాను అంటాడు కదా. దాన్ని రెట్ట కూడా తినేయాలనుకుంటాడు. అలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు అలా. అందుకని చూడండి, మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. డబ్బున్న వాళ్ళు చాలా ప్రెస్టేజ్ తీసుకుని ఎప్పటికీ స్టిల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరు ఉన్నారండి వాళ్ళు, ఎవరంటే చాలా డబ్బున్న వాళ్ళు. చిరంజీవి గారికి కానీ, చిరంజీవి కోళ్ళు ఉంది కదా, ఎవరావిడ? చిరంజీవి కోళ్ళు కొన్నిదిల, ఆవిడ పేరేం పేరు? అదే రామ్ చరణ్ గారి భార్య. ఆమెకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? అమెరికా నుంచి వస్తుందంట. ఆమెకి యశోద హాస్పిటల్ వాళ్ళది అనుకుంటా, మంచి డబ్బున్న వాళ్ళు. ఒక ఇంటర్వ్యూలో చూస్తే ఆమెకి ఫుడ్ ఇతర అమెరికా నుంచి వస్తుందంట. ప్రోటీన్స్ ఫుడ్ సంబంధించి ఆ ఫుడ్ అంతా వస్తుందంట. ఆమె అలా వస్తుందంటే ఇంకా చాలామంది ఉన్నారు బాబా, మీకు తెలీదు. అనిల్ కుమార్ గారు ఉన్నారు, మన బ్రదర్ అనిల్ కుమార్ గారు. ఆయన తాగే వాటర్ మన ఇండియాది కాదు, హిమాలయ నుంచి కానీ, లేదంటే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడి నుంచి కోహ్లీ వాడే వాటర్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. చాలా డబ్బున్న వాళ్ళందరూ కూడా విదేశాల నుంచి తెప్పించుకుని తాగుతారు. ఒక్కొక్క వాటర్ బాటిల్ ఖరీదు 2,000 3,000 ఉంటుందంట. ఇది మన వాడే లీటర్ వాటర్ బాటిల్. ఇంకా చెప్పాలంటే లక్షల్లో కూడా ఉన్న వాటర్ బాటిల్ ఉన్నాయి. అంటే డబ్బున్న వాళ్ళకి భోగం చూడండి ఎలా ఉంటుందో. కానీ ఎంతకాలం ఉంటారు అలాగా? ఎంతకాలం ఉండగలరు అలాగా?
ఉండగలరా? ఉండలేరు. కానీ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, భూమి మీద భాగ్యం అనేది తింటే, బ్రతికితే, ఉంటే అనుభవిస్తా అనుకుంటున్నాం, కానీ బైబిల్ అది చెప్పలేదు. అసలైన భాగ్యము అంటే ఏంటో ఏం చెప్పింది తెలుసా బైబిల్? రండి, మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, త్వరగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24వ వచనం, 24వ వచనం, ప్రసంగి గ్రంథం 2:24. అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఆగండి, తర్వాత అన్నాడు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని అని చెప్తున్నాడు. ఎవరైనా జ్ఞాని అయినా సొలొమోను గారు. ఈయన ఏమంటున్నాడంటే, అన్నము పానము పుచ్చుకొనుట కంటే నాయన నువ్వు కష్టపడిన కష్టార్జితం చేత సుఖపడుట కంటే నీ జీవితంలో మేలేమీ లేదురా. అంతేనా? ఎందుకు ఈ విషయం చెప్పాడు తెలుసా? అసలు కష్టపడింది కూడా తినడానికి యోగ్యత లేదు. ఉందంటారా? కోట్లు ఉన్నాయి, డాక్టర్ గారు సలహా తీసుకోవాలి ఏం తినాలా ఏం తినకూడదని కదండి. డాక్టర్ గారు అన్నారు, అయ్యా నాకు స్వీట్లు అంటే విపరీతమైన ఇష్టం అన్నాడు. డాక్టర్ గారు అన్నారు తినొద్దు అన్నాడు. డబ్బు ఉంది, సుఖంగా తినొచ్చు అనుకుంటున్నాడు పాపం. ప్లేట్ నిండా బిర్యానీ ఉంది, ఆ ప్లేట్లో స్వీట్లు ఉన్నాయి, ఆ ప్లేట్లో ప్రాళ్ళు ఉన్నాయి. అంతే ఆశిస్తున్నాం కానీ తినలేకపోతున్నాం. ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత సంపాదించడానికి ఎన్ని రాత్రులు ఓవర్ నైట్ డ్యూటీలు చేశాడు కదండి. చివరికి ప్లేట్లో ఉన్నాయి తినడానికి కూడా యోగ్యం లేదు. అవునా? అలాగే ఇదే ప్రసంగి 5వ అధ్యాయంలో కూడా ఏం మాట్లాడతాడు చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం, 5:18 త్వరగా. మరియు కోరదగినది గాను చూడముచ్చటి అయినది గాను, చూడముచ్చటగా ఈయనకి ఏదో కనబడిందంట. ఏంటి ఆ చూడముచ్చటగా కనబడేది ఏంటి? దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుంజుటయే అన్నాడు చూడండి. తర్వాత ఇది ఏ వానికి భాగ్యము. ఏంటంటే మనిషి జీవితంలో గొప్ప భాగ్యం ఏంటి? మనిషి జీవితంలో గొప్ప భాగ్యం ఏంటి చెప్పండి? వాడి కష్టార్జితాన్ని వాడు క్షేమంగా బ్రతికే దినాలన్నీ తింటమేనంట. కింద వచ్చిన కూడా చూడండి 19వ వచనంలో, మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జిత మందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. ఒకవేళ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాడా? ఏది పడితే తినేస్తున్నాడా? అరుగుతుందా? అమ్మయ్య దేవుడు అది. ఒకవేళ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత తినకూడదు అన్నారా డాక్టర్లు? తింటే అరగదని చెప్తున్నారా? ఖచ్చితంగా అది మనం తెచ్చుకున్న శాపమే. కష్టపడుతున్నా సరే కష్టార్జితం ఏమవుతుంది? తింటలేదు. అంటే మనిషికి సుఖం ఎక్కడ ఉంది చెప్పండి? తెలివైన వాళ్ళకి, జ్ఞానవంతులకి బాగా స్ట్రైక్ అయ్యే విషయం ఏంటంటే, మోషేలా ఎంతకాలం ఉండి తింటాం, ఇది ఎంతకాలం అనుభవిస్తాం దీన్ని. దాన్ని ఏమన్నాడంటే, మోషే గారు ఏమనుకున్నారంటే, ఇదంతా తక్కువ కాలంలో పాప భోగము అన్నాడు. అంతే, పాప భోగం. ఇప్పుడు అంతఃపురంలో కష్టపడిందంతా ఎవరు సమకూర్చారు? ఐగుప్తిలో ఫరో ఎలా సంపాదించాడు దాన్ని? ఇజ్రాయిలీల్ని కష్టపెట్టి, శ్రమ పెట్టి, ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, వెట్టి సేకరి చేయించి, వాళ్ళ రక్తాన్ని పిండేసి, వాళ్ళని చంపేసి, కొట్టేసి ఏం చేశాడు? వారి శవం మీద సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడంట? అదే పాప భోగం, పాపం వల్ల వచ్చిన భోగం. అది అర్థమైపోయింది మోషే గారికి. వద్దు, ఈ పాప సొమ్ము నేను తినకూడదు కొంత కాలం అని నిందైనా భరించడానికి సిద్ధపడిపోయాడు. ఎవరు? మోషే గారు. నిందైనా భరించడానికి, దేవుని ప్రజల నిమిత్తం నిందైనా భరించడానికి, క్రీస్తు నిమిత్తం నిందైనా భరించడానికి దాన్ని అనుకున్నాడంట. నిందనే గొప్ప భాగ్యం అనుకున్నాడంట. మరి ఈరోజు దేవుళ్ళకి వచ్చిన మనం ఏది గొప్ప భాగ్యం అనుకున్నాం చెప్పండి? అనుకున్నామా? దాన్ని అనుకోవాలి. నెక్స్ట్, లోకాన్ని ఎలా చూడాలి తెలుసా? మన కళ్ళ ముందు అందరూ సంతోషపడి హాయిగా తిరుగుతున్న, కార్లలో తిరుగుతున్న, ఫ్లైట్లలో తిరుగుతున్న, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న, వాళ్ళ పొజిషన్ బాగున్నా, అంతా బాగున్నా వాళ్ళు చూసి మనం అనుకుంటాం, ప్రభా నాకు ఎప్పుడెత్తావా జీవితం అని అనుకుంటాం. అంతే కదా మనం కోరుకునేది. కానీ ఒక క్రైస్తవుడిగా మనం అది కోరుకోకూడదు. ఎందుకంటే అది ఉంటే మనం ఇక్కడ ఉండలేము, ఎక్కడుంటే అక్కడ ఉండలేము. మోషే గారు అందుకనే డిక్లేర్ చేసేసుకున్నాడు, అక్కడుంటే దేవునితో ఉండలేనని, దేవునితో ఉంటే అక్కడ ఉండటం కుదరదని దాన్ని విడిచిపెట్టి దేవుని కోసం, దేవుని ప్రజల నిమిత్తం శ్రమపడడానికి సిద్ధపడిపోయిన మోషే గారి జీవితంలో మనం గమనిస్తే
పాపభోగాలను అనుభవించడం వలన, పాపం చేసిన సొమ్ముని తినటం వలన ఆయుష్ తగ్గిపోద్ది అన్న విషయం మోషే గారికి తెలుసు. తెలుసా లేదా? తెలుసుండే 90వ కీర్తనలో మాట్లాడతాడు ఆయన, మాకు జ్ఞాన హృదయం కలుగు చేసినట్టు మా దినముల లెక్క మాకు నేర్పించము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. అదేంటి ఆయుష్ కాలం 70 లేదా 80, అధిక బలం అంటే 80 అన్నాడు. అది కూడా ఆయుషము దుఃఖమే అన్నాడు. ఎంత ఆయుష్ దుఃఖం అన్న ఆయన దుఃఖపడి మంచం మీద పడి మంచం పట్టి చనిపోయాడా? మోషే గారు చనిపోయే స్థితి చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము, మోషే గారు చనిపోయే స్థితి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం త్వరగా. ద్వితీయోపదేశ కాండము 34:6. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడిను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దుష్టి మాంద్యము లేదు, అతని సొత్తువ తగ్గలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు? 120 వచ్చినా సొత్తువ అంటే అర్థం ఏంటి? బలం తగ్గలేదు. దుష్టి మాంద్యం అంటే చూపు. అసలు విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కనబడదు. చూడండి, ఒకటి వినబడదు, 2 కనబడదు, ఆ తర్వాత నోరు మాట్లాడదు. వయసు అయిపోతుంటే, వయసు అయిపోయిన ముసలోడైనా ముసలితనంలోకి వెళ్ళిపోయిన మోషే గారు చూడండి, సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యం లేదు. అంటే అంటే దేవుడు చెప్పాడు వెళ్ళకుండా చనిపోతామని. ఇంకా చెప్పాలంటే దేవుడు చంపేశాడు, లేదు దేవుడే తీసిపోయాడు మోషే గారు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు మోషే గారికి? 120. ఆయన చెప్పిన లెక్క ఏంటి? 70 లేదా 80. అందుకని నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోదు అంటాడు. బుద్ధిహీనంగా తిరగవద్దు, బుద్ధిహీనంగా తిరిగితే నీ ఆయుష్ కాలానికి ముందే చచ్చిపోతావు అన్నాడు. మోషే గారికి తెలిసుండే ఆ బుద్ధిహీనతతో ఉన్న ఆ పాపపు సొమ్ముతో అనుభవించుంటే 120 కాదు కదా, 120 కాకుండా ముందే చచ్చిపోదురేమో. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. కాబట్టి లోకంలో మనం దేన్ని ఆశించకుండా దేవుని మాటకు విలువిచ్చి బ్రతికితే మనం ఆయుష్ కాలంలో ఆరోగ్యంగా మన కష్టార్జితాన్ని తిని బ్రతికితాం. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, లోకాన్ని మనం ఆశించకూడదు, లోకాన్ని మనం విసర్జించాలి. లోకాన్ని మనం ఏం చేయాలంటే, మోషే గారు దాన్ని ఒకటే అన్నాడు, అల్పకాలం పాపభోగం అన్నాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు వచ్చినప్పటికి అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో సంఘానికి తెలియజేస్తూ చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఫిలిప్పీ పత్రిక 3:7 ఫిలిప్పీ పత్రిక 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని. సేమ్ మోషే గారు కూడా అంతే. మోషే గారు ఏదేది లాభంగా ఉంది? ఐగుప్తు అగ్రపీఠం కదా, రాజుగారి స్థానం, పాపభోగాలు, ధన ధాన్యాలు, ధన సంపద, ఉన్నత స్థితి అన్నీ ఉన్నాయి. అది లాభకరంగా ఉన్న క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎలా ఎంచుకున్నాడో మోషే గారు, పౌలు గారు కూడా అదే అంటున్నాడు. నాకు ఏదైతే లాభకరముగా ఉన్నదో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకోవాలి. మరి అలా ఎంచుకునే వాళ్ళు ఎందరున్నారు చెప్పండి? ఎంతరున్నారు చెప్పండి? పెంట మీద రూపాయి కూడా ఏరుకునే పరిస్థితి అయిపోయింది ఈరోజు క్రైస్తవులకి. లేదంటారా? కడిగేసి మరీ జోలు పెట్టుకుంటాం మనం. అది ఎటువంటి డబ్బు తెలుసు? అది పాపపు డబ్బు. అది మళ్ళీ ఆ పాపపు డబ్బునే తీసుకొచ్చి మరలా దేవుని హుండీకిస్తారు. కష్టపడే కష్టాన్ని ఇవ్వడం. అవునుగా చెప్పండి? నిజంగా దొంగ వ్యాపారాలు చేస్తారు, బ్రాంతి వ్యాపారాలు చేస్తారు. వ్యాపారం చేసిన తర్వాత ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలు 10 మంది తెస్తున్నారు. నీకు తెలియదు విషయం. సమృద్ధిగా తీసుకున్నారు సేవకులు, తెలిసలేదు మీకు. హాయిగా జోలు పెట్టుకుని దేవుని పని చేస్తారు. దాంతో ఉన్నారు అటువంటి వాళ్ళు, అటువంటి సంఘాలు కూడా ఆశ్చర్యం అది. సరే, ఇంకా ఇక్కడ ఏమంటాడంటే, ఏదేది లాభకరంగా ఉన్నదో దాన్ని అంతటి నేను తర్వాత నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, ఇక్కడ అంత మంచి మాట అన్నాడు చూడండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం. అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం. అతి శ్రేష్టమైన జ్ఞానం ఏది? వాక్యం. ఈ జ్ఞానం నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడంట పౌలు గారు. మరి మనం దీన్ని సంపాదించుకోవడానికి మనకి ప్రతి మంగళవారం ఒక స్టడీ క్లాస్ పెట్టాం. అవునా? ఏవి లాభ సాధకం? మీ పని, మీ ఉద్యోగం కాదంటలేదు. అవునా? మీ ఇంపార్టెంట్ పని అనుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ పనికే మనం ప్రియారిటీ ఇస్తామా? దేవుని వాక్యం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామా? అందుకనే మోషే గారు గొప్పోడయ్యాడు, మనం పెంటలో పడి తిరుగుతున్నాం. మనం నిజంగా
ఒక్కసారి మనకి ఇది 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 నేను సంపాదించుకోవడం వల్ల ఇది నా జీవితంలో లాభం అనుకున్నది క్రీస్తు నిమిత్తం ఆ సమయంలో ఆ దేవుని పని విషయంలో అర్థమైంది. మీకు చెప్పింది ఆరాధన సమయం వచ్చిందా, క్లాసు వచ్చిందా, ఏదైనా సరే దేవుని పని అనేటప్పటికీ ఆ పని అంతా పక్కన పెట్టి దేవుని కోసం ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు ఎక్కడో పెడతాడు. అసలు జీవగ్రంథంలో రాయించేశాడు మోషే గారి గురించి. అసలు మోషే గారి గురించే క్రైస్తవ్యానికి పాఠం నేర్పుతున్నాడు. అది విచిత్రం. అలా ఉంటే నిన్ను గురించి నా గురించి కూడా నన్ను గురించి కూడా దేవుడు ఇతరులకు పాఠం నేర్పిస్తాడు, ఇతరులకు బుద్ధి చెప్తాడు. మనల్ని చూసి వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు దేవుని పనిలో. వాళ్ళు పని చేసుకుంటూ దేవునిలో ఉన్నారు, వాళ్ళు పని చేసుకుంటూ దేవుని పనిలో ఉన్నారు. అలాగే మనం కూడా ఉండాలని నేర్చుకుంటారంట. ఏదైతే యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందుల విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగబడు నిమిత్తము. ఆయన యందు అగబడు అంటే అర్థం ఏంటి? నేను ఆయన దగ్గర కనబడాలి. ఇదే ఆలోచనలో మోషే గారు ఉన్నారు. ఆ మోషే గారు ఎలా ఉన్నారు అంటానికి మరలా మన హెబ్రీ పత్రిక వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. అల్పకాలములు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించుకున్న మోషే పరో కుమారుడిని ఒప్పుకోలేక ఇక్కడ పాయింట్ చూడండి. ఏలయనగా అతడు మోషే గారు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దేవుని ప్రజల నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవటంలో కానీ, చూడండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకోవటంలో కానీ ఏదో ఆశించి శ్రమని నిందని ఎంచుకున్నాడంట మోషే గారు. మీకు అర్థమైందా? ఏదో ఆశిస్తున్నాడంట. ఏంటది? కలగబోయే బహుమానం. దేనికి ప్రతిఫలంగా? నిందకి శ్రమకే. ఈ నిందలకి ఈ శ్రమలకి కలగబోయే బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడని దానిపైనే దృష్టి ఉంచాడంట. అంటే మనసంతా దేని మీద దృష్టి ఉంది చెప్పండి? ఇక్కడ ఉంటే బ్రతికినంత కాలం ఫరో కుమారుడిగానే ఉంటాను. చరిత్రలో మోషే పేరు కనబడదు. చరిత్రలో మోషే పేరు ఇజ్రాయేలీలకి నాయకుడిగా వినబడదు. మోషే పేరు ఐగుప్తీల రామశేషి తర్వాత ఫరో ఎవరంటే మోషే అని కనబడుతుంది ఎక్కడ? చరిత్రలో. మీకు అర్థమైంది చెప్పింది. కానీ ఆ చరిత్రలో ఎవరికి కావాలి బోడి? ఆ చరిత్ర వద్దు. విశ్వాసుల జాబితాలో నాకు చోటు కావాలి, పరలోకపు భాగ్యం నాకు కావాలి. ఆ నిందైనా నేను భరిస్తాను, దేవుని ప్రజలతో శ్రమైనా ఎదుర్కొంటాను నేనని ఈ దారిని ఎంచుకుని ఏం చేశాడంటే మోషే గారు, ఈ దారిలో వెళ్తే పరలోకంలో గొప్ప భాగ్యం నాకు దక్కబోతుంది అనుకున్నాడంట. అదే రాయబడిన మాట, ప్రతిఫలముగా కలగబోయే బహుమానమందు దృష్టించెను. ఇప్పుడు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మోషే గారిని ఈ లోకం ఇలా తెలుసుకుంటే ఏమంటది? తెంగరోడు మోషే, అంతేనా? పిచ్చోడు, నిజంగా ఎంత పిచ్చోడు అంటే కదా, మంచి లగ్జరీ లైఫ్ కదా. అసలే అంతఃపురంలో పని దొరకటమే మన గొప్ప. అది డ్రైవేరో, ఏ ఫ్యూనో, వాచ్మేనో, అది పని దొరకడం గొప్ప, అంతేనా? కానీ ఆశ్చర్యం ఏంటంటే అంతఃపురంలోనే రాజు. మన ఎవరో పోస్ట్ పెట్టారంట, ఫేస్బుక్లోనో ఎక్కడ పోస్ట్ పెట్టి అన్నారంట, కొడాలి నాన్నగారి హౌస్ పక్కన మా ఇల్లు, జగన్ గారి ఇంటి వెనకాల మా ఇల్లు అని చెప్పుకుంటున్నారంట. ఏమర్థమని చెప్పండి? అది గొప్ప వాళ్ళకి. అది కొడాలి నాని గారి ఇంటి వెనకాల, జగన్ గారి ఇంటి వెనకాల, చంద్రబాబు ఇంటి ముందర ఈ చెప్పుకోవడం వల్ల అంత గొప్ప వచ్చేస్తే అసలు ఆ ఇంట్లోనే అయితే ఏంటి కొడుకైతే? మీకు అర్థమని చెప్పింది. అంత స్థితిని కూడా వదిలేసుకున్నాడు మోషే గారు. ఎంత గొప్పోడంటే ఈ లోకంలో ఉన్నవన్నీ ఆశించలేదు, ఒకటే ఆశించాడు, ప్రతిఫలముగా కలిగే బహుమానం. అదే పరలోకం. ఆ పరలోకం పొందడానికి ఈ లోకంలో అడ్డుగా ఉన్న వాటిని విడిచిపెట్టేశాడు. దేవుడిని ఎన్నుకున్నాడు. ప్రజలతో శ్రమ పడటానికి, పని చేయటానికి, ఒక సేవకుడిగా, ఒక పనోడుగా, దేవుని పనిలో ఒక పనోడుగా వెళ్ళిపోతానని సిద్ధపడిపోయాడు మోషే గారు. ఇప్పుడు మోషే గారు గొప్పవాడా చెప్పండి? మనం గొప్పవాళ్ళమా? మనమే, అంతే కదా. పరలోకాన్ని పొందుకోవటం గొప్ప. ఈ విషయం ఎవరికి అర్థమవుద్ది అంటే అనుగ్రహం ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు ఈ విషయం. అనుగ్రహం అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ నడిపింపు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లేదంటే ఈ విషయం తెలియదు.
అందుకని మనకి ఇంకా ఏం చెప్తున్నాడంటే కొత్త నిబంధనలు వచ్చినప్పుడు కూడా పౌలు గారు చాలా విషయాలు దీనికి ఇంక్లూడ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన అద్దెకి వెళ్ళిపోదాం. నిలువరమైన పట్టణం మనకు ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. అబ్బా, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడే లేదు. అందుకని పౌలు ఏమంటాడంటే 11వ అధ్యాయం విశ్వాసుల జాబితా గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయం వచ్చినప్పటికీ ఇంకా బలపరుస్తూ చివరికి వచ్చినప్పుడు ఒకటే అంటాడు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మనం అక్కడ వాళ్ళము, అక్కడికి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. ఇక్కడ అక్కడికి వెళ్ళిపోవటానికి ఏది లాభకరంగా ఉన్నాయో నాకు నేను దాన్ని ఎలా ఎంచుకున్నాను, నష్టంగా ఎంచుకున్నాను అంటే అక్కడ పిలుపు పత్రికలకు ఎందుకు వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, సమస్తాన్ని నేను పెంటతో సమానంగా అంటే అర్థం ఏంటి? వేస్ట్ అయ్యింది అంత అనుకున్నాడు. అంతే. మనం ఏమనుకుంటున్నాం? దేవుని నమ్ముకుంటే వేస్ట్ అనుకుంటున్నాం, దేవుని దగ్గరికి వస్తే వేస్ట్ అనుకుంటున్నాం, వాక్యం నేర్చుకుంటే వేస్ట్ అనుకుంటున్నాం. అవునా? ఎవరు గొప్పలో తెలుసా? ఎవరు భాగ్యవంతులో తెలుసా? ఈ లోకంలో హాయిగా తినేసి తృప్తిపడుతూ సకల భోగాలు అనుభవించేవాడు కాదు, లోకం ఆలోచన వస్తుంది. అవునే కదా? కానీ మనం దేవుని వాక్యం ద్వారా చూడాలి. మోషే గారు ఎన్నుకున్న ఎన్నిక గొప్పదే. ఎప్పటికీ నిన్ను లోకం సాతాను ఏమంటా తెలుసా? ఒకసారి నువ్వు ఎవరు అని అనగానే టకేమని చెప్పేస్తామంటాం. ఏమని? మాది రావులపల్లి, మా ఊళ్ళో అల్లండి, అలా నేను కదా, మంచిదే చెప్పుకోవచ్చు, అడ్రస్ చెప్పుకోవచ్చు. కానీ అదే మనకి ఆధారం అవ్వకూడదు. క్రైస్తవ బిడ్డలకు అది ఆధారం అవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పినా ఒకటే చెప్పాలి, ఐ యామ్ క్రిస్టియన్, నేను దేవుని కుమారుని, దేవుని బిడ్డని అని చెప్పుకునేలా బ్రతకాలి. అందుకని లోకమంతా చూపించిందంట ఎవరికి? యేసుప్రభుకి తీసుకొచ్చి చూపించి అంటుంది, నీవు నాకు సాగిలిపడి మొక్కిదవా, నేను దీన్ని నీకు ఇచ్చేస్తా. సేమ్ మోషే గారిని కూడా అంతే, డైరెక్ట్గా అటాక్ చేసింది యేసుప్రభుతో సాతాను. కానీ మోషే దగ్గరికి ఎలాగెళ్ళింది? ఫరో కుమార్తెలాగా వెళ్ళింది. వెళ్ళి ఏం లేదు నాన్న, ఒక్కసారి అమ్మా అని పిలవరా. అసలు అమ్మ పదానుకున్న లోకంలో సెంటిమెంట్ అంత అయిందో కాదు. మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో పాట రిలీజ్ అయింది. ఏ పాట అది? అమ్మ మీద. చెప్పండి, ఆ పాట ఏంటది? అమ్మమ్మ పాట చెప్పండి. అమ్మ ప్రేమే అని అనగానే ఆ పాట చూసి ఏడిచేసి అమ్మ నీ అమ్మ అని మొత్తం అల్చలైపోయింది. యూట్యూబ్లో రకరకాల వ్యూస్ వచ్చినాయి అంట. అంటే యూవర్స్లో చెప్పాలంటే కోట్లు వచ్చినాయి అంట కదా అమ్మ మీద. అంతకుముందు కూడా అమ్మ పాట వచ్చింది. ఆ పాట ఏంటది? అదే సినిమాది, బిచ్చగాడి సినిమాలో పాట ఉంటుంది అన్నమాట. అదేంటది? అమ్మకు మించిన 100 దేవుళ్ళు దిగొచ్చినా, చెప్పండి, 100 దేవుళ్ళు దిగొచ్చినా నీలాంటి ప్రేమ చూపించాడు అంటే దేవునికి మించిన ప్రేమ అనేది అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు అన్నాడు, అరే నాయన తల్లి మర్చిపోద్దా లేదంటానికి కొన్ని సిచ్యువేషన్ చూస్తున్నారు కదా మీరు. కన్న కొడుకులనే ముందు చంపేశారే, చెరువులో పడేశారే, అవునే కదా? ఆ కన్న తల్లైనా మర్చుడు. కానీ ఇదిగో చూడు నేను నిన్ను, అది కన్న తల్లికి మించిన ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకుంటే ఈ తల్లికి కాదు విలువనిచ్చేది, పరమందున్న తండ్రికి విలువిస్తా. ఆ స్థానం దేవుడికి మోషే గారు ఇచ్చారు. మోషే గారు ఎన్నుకున్న ఎన్నిక చాలా చెప్పాలంటే హ్యాట్సాప్ అని చెప్పాలి. ఆయన విశ్వాస జాబితాలో మోషే అని పేరు చెప్పకుండా మోషే గారి గురించి 4-5 వచనాలు చెప్పాడు. చూడండి, మీకు అర్థమైంది? సంసోను గురించి ఒక మాట చెప్పి వదిలేశాడు, అవునా? గిజ్జోను గురించి ఒక మాట చెప్పి వదిలేశాడు పౌలు గారు. మోషే గారి దగ్గర వచ్చినప్పటికి 3-4 వచనాలు చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. మోషే విశ్వాసం, మోషే నమ్మకం అంత గొప్పదే. అసలు విషయం ఏంటంటే మోషే గారు లేకపోతే కానానికి ఇజ్రాయేలీలు రారు. ఇప్పుడు మోషే లాంటి వాళ్ళు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనము లేకపోతే మన కుటుంబీకులు, మన బంధువులు, మన రక్త సంబంధిని పరలోకం నడిపించుకోవాలి. సాత్వికముతో, మంచి మనసుతో దేవుని యొద్దకు వచ్చిన మనం ఆ దేవుణ్ణి పరిచయం చేస్తూ, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి మనం ఆ లోకంలో ఉన్నదంతా పెంటని చెప్తూ, మోషేలాగా కనబడి క్రీస్తులాగా వాళ్ళకి మనం కనబరుచుకుంటూ చెప్పిన లేఖనాల ప్రకారంగా మనం జీవించాలి. ఇక చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే మనకి ఖచ్చితంగా మనకు ఉండవలసిన మనసు ఏంటంటే 60-70 సంవత్సరాలు ఎలాగోలా బ్రతికేయటం కాదు. ఈ 60-70 సంవత్సరాలు దేవుని కోసం బ్రతికితే శ్రమైన, నిందైనా, బాధైనా, ఆ నిందలు, శ్రమలు, బాధలు ఎందులో రావాలి? ఎవరి కొరకు రావాలి? వస్తున్నాయా? ఈరోజు నేను సంఘానికి రావటం వాళ్ళ ఇంట్లో తిట్టారని వచ్చింది నిందా? వాక్యం నేర్చుకుంటాకు వస్తే నన్ను తిడతానని అంటాకు వచ్చిందా నిందా? పోనీ దేవుని పనికి వెళ్తుంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారని నింద వచ్చిందా? పోనీ దేవుని పనికి వెళ్ళటం వల్ల ఇంత నష్టపోతున్నాననే బాధ కలిగిందా? అవి లేకుండా నిందలు అనిపిస్తాం. ఎలా అనిపిస్తాం? ఎలా దంజులం అవుతాం? ఎలా భాగ్యవంతులు అవుతాయి చెప్పండి?
నిందలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, మన కోసం దేవుడు అంట పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడంట. సిద్ధం చేస్తూ ఆయన మాట అంటున్నాడు, ఇది మీకు యోగ్యం కాదురా నాయన, నా కోసం మీరు ఎంత చేస్తున్నారు, ఎంత త్యాగం చేశారే నా పని కోసం, నా పిల్లల రక్షణ కోసం, మీకు ఇచ్చే బహుమానం అలా ఇలా ఉండదు. ఏంటయ్యా మన అందరికీ ఇచ్చే బహుమానం అటువంటి వారి కోసం అంటే పరలోకాన్ని ఇచ్చేస్తాడంట ఆయన. ఆ పరలోకం ఇవ్వటానికి ఏంటయ్యా అని అంటే అక్కడ ఇక్కడలా ఉండదంట, ఇక్కడలా ఉండదంటే అర్థం ఏంటి? అంతమంది డాక్టర్ పరిగెడతాం ఇక్కడ, ఏ తినకపోయినా ఇబ్బంది, ఏదైనా తింటే ఇబ్బంది మనకి, అవునా? నెక్స్ట్ ఎప్పుడు చచ్చిపోతామనే భయం. అక్కడ భయం ఏమి ఉండదు, ఎండ దెబ్బ, వడ దెబ్బ, గారెల దెబ్బ ఏం తగలవు అక్కడ, అంత సంతోషమే. మనిషి జీవితంలో కోరుకున్నది ఒకటి ఏంటంటే ఆరోగ్యంతో బ్రతికినంతకాలం హాయిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఆశ్చర్యం చెప్పనా మీకు, బ్రతికినంతకాలం అన్నాడు కానీ అక్కడ బ్రతుకుతూనే ఉంటాం. ఎటర్నల్ లైఫ్ అంటారు, దేవుడు ఎలా ఉన్నాడు అలా ఉంటాం. అది మనకిచ్చే గొప్పదైన ధన్యత, గొప్పదైన భాగ్యం. అది ప్రతి విశ్వాసికి తెలిస్తే మోషేలాగా పౌలు అంటాడు, పైనున్న వాటి అందే మనసు ఉంచండి, భూ సంబంధమైన వాటి అందు మీరు మనసు ఉంచకండి. అదృశ్యమైన వాడిని నిదానించి చూచుచు అంటాడు. అదృశ్యమైన వాడిని అంటే అర్థం ఏంటి? మోషే గారు అదే చూశారంట. అదృశ్యమైన వాడిని అంటే అర్థం ఏంటి? కనబడని దేవుని చూస్తూ విశ్వాసంతో వాడికి భయపడలేదు, ఫరోకి భయపడలేదు, వాళ్ళు ఒప్పుకోలేదని వెళ్ళిపోయాడంట. తర్వాత మళ్ళీ దేవుడు కలుగు చేసుకుని రా నా పని ఉందని తీసుకొచ్చాడు. ఇది మోషే గారి జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, చాలా ఉన్నాయి. వీలైతే మనం చాలా విషయాలు తెలుసుకుందాం. క్రీస్తు కొరకు గొప్ప నిందనించుకున్న మోషే గారు ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోలేదు. ఈ లోకంలో మనం లోకస్తుల వల్లే పలానా అబ్బాయిని, పలానా ఊరుని కాకుండా ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్, దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు, ఎవరిని కోరుకున్నాడంటే ఇదిగో ఈయన కూడా నా కుమారుడే. ఎవరి గురించి అన్నాడన్నమాట? యేసుప్రభు గురించి. ఆ ఒక్కడి గురించే చెప్పలేదు, ఆయనలా ఎవరైతే క్రీస్తులా బ్రతుకుతారో వాళ్ళందరూ ఆయన కుమారులే అంటాడు. అటువంటి పిల్లలు రావాలని దేవుడు కోరుకునే మోషే లాంటి వాళ్ళు, యేసుప్రభు లాంటి వాళ్ళు, అపోస్తులు లాంటి వారు, పౌలు లాంటి వారు కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకని వారి జీవితాలు మనకు మాదిరిగా పెట్టాడు. ఈ క్లాసు ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే అల్పకాలంలో పాపభోగాలు అనుభవించకుండా దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్యలో, దేవుని ప్రజల కొరకు నింద శ్రమ అనుభవించడానికి సిద్ధపడి పరలోకాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతూ ఎవ్రీ రెడీలా ఉండాలి. కాబట్టి ఇన్న మాటలు బట్టి అలా ఉండటానికి తరగతి ద్వారా దేవుడు మనల్ని బలపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వాక్యాన్ని బట్టి